తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత అసలు ఏం జరగబోతున్నట్టు ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అందులోనూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏం చేయబోతున్నటువంటి ఒక చర్చ తీవ్రంగా జరుగుతుంది. అసలు నిజానికి కడియం శ్రీహరి స్పీకర్ను కూడా కలిశారు. అసలు ఆయన ఏం చెప్పారు, తన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రస్తుతం మనతో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు. సార్ నమస్తే. స్పీకర్ గారిని కలిశారు, ఏంటి అసలు ఏం చెప్పవచ్చు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు మరొకసారి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. నాకు కూడా నోటీస్ ఇచ్చారు. 23 నవంబర్ లోపల మీ వివరణ ఇవ్వాలని అడిగారు. అయితే నిన్నటి రోజున నేను స్పీకర్ గారిని కలిశాను. నాకు మరికొంత సమయం కావాలి, నేను కొంత సమాచారాన్ని సేకరించవలసిన అవసరం ఉన్నది, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి నాకు సమయమని అడిగాను. తప్పకుండా సమయం ఇస్తా అన్నారు. వారు గడువు ఎంత సమయం ఇస్తారో, ఏం గడువు పెడతారో తెలియదు. ఆ గడువుకు లోబడి నా వివరణ స్పీకర్ గారికి ఇస్తాను. స్పీకర్ నోటీస్కు మీరు రిప్లై ఇస్తారా, లేకుంటే నిజంగా లీగల్గా మీరు ఉన్నటువంటి కొన్ని చర్చలు కూడా జరుపుతున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్తోని, సో ఆ పరంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు, ఏం చేయబోతాను మీరు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు అసలు? స్పీకర్ గారికి వివరణ ఇస్తాను. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మిగతా అన్నీ ఒట్టి ప్రచారమే తప్ప దానికి ఏమీ ఎవిడెన్స్ లేదు. డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఒక పార్టీ నుంచి రాజీనామా చేయడం కానీ, లేకపోతే గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయిస్తే ఆ పార్టీ నిర్ణయం ప్రకారం డిస్క్వాలిఫికేషన్ అని ఉంటుంది. సో మీరు నిజంగా కడియం శ్రీహరి రాజీనామా చేశారా పార్టీకి సభ్యత్వానికి బీఆర్ఎస్? ఇప్పుడు అవన్నీ నేను చెప్పడం బాగుండదు. ఎందుకంటే స్పీకర్ గారికి వివరణ ఇచ్చే ముందు ఆ వివరాలు ముందుగానే మీడియాకు చెప్పడం సరైనది కాదు. కాబట్టి ఆ విషయాలు చెప్పకుండా ప్రధానంగా ఏంటి అంటే, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 10 సంవత్సరాల కాలంలో అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించిన వారిని మంత్రులు కూడా చేశారు. అంటే వాళ్ళు మాత్రము 36 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా చేశారు. ఇప్పుడు ఇక వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కాకపోతే చట్టానికి లోబడి మేము ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి స్పీకర్ గారు ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉన్నా కూడా గన్పూర్ లోపల ఒక బ్రాండ్ ఉంది మీ కడియం అంటే. సో ప్రస్తుతం నిధులు కూడా ఆ విధంగా తీసుకొచ్చారు, పనులు జరుగుతున్నాయి. సో ప్రతిపక్షాలు కూడా ఎన్నికలు వస్తున్నాయంటూ కొంతమంది మీసాలు కూడా తిప్పి మేమే గెలుస్తామని చెప్తారు. సో అంటే మీరు నిజంగా యుద్ధం ఇక్కడ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టేనా ఒక స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెడితే? ఎన్నికలలో డిపాజిట్ రాని వాళ్ళు కూడా నామినేషన్ వేసిన సందర్భంగా నేనే గెలుస్తా అనే నమ్మకంతో పోటీ చేస్తారు. చెవులు తిప్పినా, మీసాలు తిప్పినా, ఎంటికలు తిప్పినా జరిగేది ఏమీ లేదు, ఉరిగేది ఏమీ లేదు. అల్టిమేట్గా ప్రజల నిర్ణయం. నేను ఈ 2 సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో 1400 కోట్ల నిధులు తీసుకొచ్చాను. బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అయినాయి, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి రేపు ఒకవేళ ఉప ఎన్నికలు అంటూ వస్తే స్పీకర్ నిర్ణయం ప్రకారం నేనే పోటీ చేస్తాను. ఎందుకంటే మధ్యలో వదిలేసిపోయాడనో లేకుంటే పారిపోయాడనే అపవాదం నేను తీసుకోవడానికి సిద్ధంగా లేదు. నేనే పోటీ చేస్తాను. నా అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిని, నా నిజాయితీని, నా పరిపాలనా సమర్థతను చూసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నన్నే ఆశీర్వదిస్తారనే ఒక నమ్మకం నాకుంది. గన్పూర్ ఎన్నలేని విధంగా అభివృద్ధి పనులను మొదలుపెట్టారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంలో ఫిరాయింపుల అంశం అనేది, ఈ యొక్క స్పీకర్ నోటీసులు కానీ, మీరు అక్కడికి వెళ్ళడం కానీ, ఇదంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం. ఏం ప్రజలకు ఏం చెప్తారు మీరు గన్పూర్? తప్పకుండా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే. కాకపోతే నేను కొంత ఇబ్బంది పడ్డా, వ్యక్తిగతంగా నా ఇమేజ్కి కొంత నష్టం జరిగినా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలి, ఆ నియోజకవర్గం నష్టపోవద్దు, ఆ నియోజకవర్గ అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోనే నేను వచ్చాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తున్నది. ఒకవేళ నేను వేరే రకంగా అక్కడే ఉంటే నాకేమి నిధులు వచ్చేది కాదు, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కాబట్టి నియోజకవర్గ ప్రజల కొరకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. నేను చేస్తున్న పని కూడా అదే. ప్రభుత్వంతో కలిసి పని చేయకుండా కయ్యానికి పోతే జరిగేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు, నియోజకవర్గ ప్రజలకు నష్టం జరుగుతుంది. స్పీకర్కి రిప్లై అంశం పక్కన పెడితే అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కడియం శ్రీహరి రాబోయే ఉప ఎన్నిక జరిగితే అందులో పోటీ చేస్తారా, ఏం చెప్పదలుచుకున్నారు? ఉప ఎన్నిక జరుగుతుంది, దానికి సంబంధించి స్పీకర్ గారి నిర్ణయం ప్రకారం ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా పోటీ చేస్తాను.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందన. స్పీకర్ను గడువు కోరాము, ఆ గడువు ఎంతవరకు ఇస్తే ఆ లోపు రిప్లై ఇస్తాము, తన నిర్ణయంతోనే ముందుకెళ్తానంటూ కూడా కన్సల్టెన్సీ చెప్తున్నారు. ఇక ఉప ఎన్నిక వస్తే మాత్రం తప్పకుండా అభివృద్ధి చేస్తాను, ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తానంటూ కూడా కడియం శ్రీహరి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.